ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజమండ్రి మధురపుడి ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఇచ్చే ప్రోటోకాల్ తనకు వర్తింపచేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎంఎంసీ చైర్మన్ భర్త తనకాల నాగేశ్వరరావు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజమండ్రి మధురపుడి ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చిరంజీవి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజమండ్రి మధురపుడి ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చిరంజీవి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, కోర్టుకు చేరుకుని అక్కడి నుంచి వెళ్లే సమయంలో స్థానికంగా ఉన్న కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ గా ఉన్న తనకాల వెంకటరమణమ్మ, ఆమె భర్త ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు, అతను ప్రోటోకాల్ విషయంలో పోలీసులతో వాగ్వాదం దిగారు. అయితే తనను లోపలికి పంపించలేదంటూ కూడా అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. గతంలో చూసుకున్నట్లయితే గనక ఎంపీ పురంధేశ్వరి పర్యటనలో కూడా కొంతమంది వ్యక్తులు ఆమె పర్యటనలో కూడా కొంత అలజడి సృష్టించారు. వారిపై కూడా జూలై 7వ తేదీన ఒక ముగ్గురికి మెమో అయితే ఇవ్వడం జరిగింది, బైండ్ ఓవర్ మెమో. అందులో చూసుకున్నట్లయితే గనక దాడి శ్రీనివాసు, చిటికిన కిరణ్, అరుకూరి రాజేష్ చౌదరి, వీరి ముగ్గురు మీద కూడా గతంలో బైండ్ ఓవర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. గతంలో ప్రోటోకాల్ అయితే కూడా కొంత అలజడి సృష్టించారు. పవన్ కళ్యాణ్ కు చూడడానికి లోపలికి పంపించలేదంటూ కూడా వారు వాగ్వాదం దిగారు. గొడవ జరగడానికి ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే కనుక స్థానిక మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కుమారుడు అభిరామ్ ప్రస్తుతం రాజకీయంగా యాక్టివేట్ అయ్యారు. ఆయన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ తరహా పనులు చేస్తున్నారు. గతంలో పెందుర్తి అభిరామ్ కారును కూడా అడ్డగించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం జరిగింది. దాన్ని సాకుగా చూపించి అతన్ని ఎందుకు పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించరంటూ కూడా ఈ నాగేశ్వరరావు మరియు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా బైండ్ ఓవర్ నోటీస్ ఇచ్చిన ముగ్గురు కూడా వారు అక్కడ వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఎయిర్పోర్ట్ లో అలజడి వాతావరణం జరిగింది. స్థానికంగా ప్రయాణికులు అయితే కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు కలగజేసుకుని ఇలాంటి ఎయిర్పోర్ట్ లో ఇలాంటి వాగ్వాదాలు చేయడం కుదరదంటూ కూడా పోలీసులు అయితే వారిని వారించే ప్రయత్నం చేశారు. గీతిక, చిరంజీవి చెప్పండి, ఈ సంఘటనపై అధికారులు ఏమంటున్నారు, అంటే ఏ రకంగా స్పందిస్తున్నారు? అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఎవరైతే ముగ్గురు వ్యక్తుల మీద గతంలో మెమో జారీ చేశారో, శ్రీను మరియు రాజేష్ చౌదరి, కిరణ్ మీద ముగ్గురు మీద గతంలో బైండ్ ఓవర్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. వారిని కొంత ఈ కార్యక్రమాలకి దూరంగా ఉంచాలని, అయినా కూడా వారు దాన్ని కేతర్ చేస్తూ కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడ ప్రోటోకాల్ విషయంలో కొంత అలజడి సృష్టించారు. అయితే ఎవరైతే ఈ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కుమారుడు ఎవరైతే ఉన్నారో అభిరామ్ మీద కూడా వాళ్ళు కొంత అలజడి చెంద మాట్లాడడం జరిగింది. ఆయన కూటమికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని కూడా మౌనంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో పోలీసు అధికారులు అయితే మాత్రం కొంత
సర్ది చెప్పి ఎవరిని వారిని ఎక్కడికక్కడ పంపించడం జరిగింది గీతిక. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.